కలెక్టర్ గారు మీరు చేయండి, లేకుంటే సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు కదా డిఎంహెచ్ఓతో చేయండి, డిసిహెచ్ఎస్తో చేయండి, లేకుంటే జీజీహెచ్ సూపరింటెండెంట్తో చేపియండి, ఆఖరికి అటెండర్తో చేపియండి. సులభ్ కాంప్లెక్స్ ఫ్రీకి ఇచ్చిన ఆయనతో కూడా చేపియరు. నేను పక్కన నిలబడతా, వాళ్ళతో చేయండి. ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా లొల్లి పెట్టుకుంటే 12వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే అది 2-3 నెలలు వాడలేని పరిస్థితి వస్తుంది. సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది ఎమర్జెన్సీ కాబట్టి నేను పక్కన నిలబడతా, మీరు చేయండి. కానీ ప్రోటోకాల్ అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంటే నేను వస్తా, లేదు రూల్ అవసరం లేదంటే మీరు చేయండి, నేను పక్కన నిలబడతా. నాకు అటువంటి ఈగోస్ లేవు, నాకు అవసరం లేదు. సిహెచ్సిలు, పిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్, జీజీహెచ్ హాస్పిటల్, జీజీహెచ్ మెడికల్ కాలేజీలు, మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి హాస్టళ్లతో సహా ఇన్స్పెక్షన్లు అవుతాయి. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. ఎమ్మెల్యేకు కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ వాడతా, వాడి నేను చేయాల్సింది చేస్తాను. నా దగ్గర సస్పెన్షన్ అథారిటీ లేకపోవచ్చు, పెన్ పవర్ లేకపోవచ్చు, బట్ ఐ హ్యావ్ ఎ పవర్. నేను నా లెటర్ ప్యాడ్ మీద పెట్టి రాస్తే ఏం జరగాల్సింది అది జరుగుతుంది. హోల్డ్ చేస్తే మా అంటే ఆడేది 2 ఏళ్ళు హోల్డ్ చేస్తాను. బట్ అదైతే సర్వీస్ మీద, ఎస్ఆర్ మీద 100% ఇంపాక్ట్ చూపెడుతుంది. చూసుకుంటే అధికారులకు మంచిది కాదు, అన్లవంగా కరప్టెడ్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. అన్నా నేను అధికారులు సిన్సియర్గా ఉన్న వాళ్ళకు కాళ్ళు మొక్కే రకం. నేను అధికారులు కరప్టెడ్ అయితే గల్లబట్టి రోడ్డు మీద బట్టలు కూడా తీస్తాను, నేను ఇడిచిపెట్టుకుని కాదు. ఇక ఈడికెళ్ళి 57 నెలలు యుద్ధమే. ధైర్యం ఉన్నోడు, నిజాయితీ ఉన్నోడే కామారెడ్డిలో పనిచేయాలి. ధైర్యం లేదు, నిజాయితీ లేదు, మాతో కాదు అనుకున్న వాళ్ళు సపరేట్గా వాలంటరీ ట్రాన్స్ఫర్ చేసుకొని పోండి. స్ట్రైట్ అవే ఇది చెప్తున్నా, నేను జనానికి ఇదే చెప్తున్నా, అధికారులకు ఇదే చెప్తున్నా. నేను చేంజ్ కోరుతున్నా. నేను హానెస్ట్ పొలిటీషియన్ ఉంటే బ్యూరోక్రాట్ హానెస్ట్ ఉంటారని నమ్మే వ్యక్తిగా నేను హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేసి జనం మధ్యలో గెలిచి వచ్చినాం, వితౌట్ లిక్కర్, వితౌట్ పర్చేజ్ ఓట్. కానీ ఇవాళ అది కాకుండా డబ్బులు పెట్టే ప్రయోగాలు చేస్తున్నారు. ఆల్రెడీ కలెక్టరేట్లో చెప్పినా నేను 100 రోజులు టైం ఇస్తున్నాము, ఈ లోపల తప్పులు చేసిన వాళ్ళు సరిదిద్దుకోవాలా, 100 రోజుల తర్వాత నేను స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి రాను అని చెప్పినా. ఇది కలెక్టరేట్లో ఆల్మోస్ట్ 400 ఎంప్లాయీస్ ఉన్నారు, కలెక్టరేట్ హాల్ మొత్తం నిండుగుంది. ఆ రోజు చెప్పినప్పుడు దెన్ అగైన్ డూయింగ్ మిస్టేక్. ఏముందిలే, ఇటు సినిమా టైప్ మాట్లాడుతున్నాడు, ఏం బీక్తాడు, ఏం కట్టలు కడతాడు అనుకుంటున్నాడు. నేనేం బీకేది లేదు, నేనేం కట్టలు కట్టలేదు. లా ఉంది, దాన్ని ఎట్లా వాడాలనో తెలిసినోని, దాన్ని ఎట్లా వాడితే వస్తుందో నాకు తెలుసు. లూప్ హోల్ ఎట్లా వాడాలనేది మీకు తెలుసు. లూప్ హోల్స్ని ఎట్లా రెక్టిఫై చేయాలా, రిస్టోర్ చేయాలనేది నాకు తెలుసు. ఏం చేయాలన్నా అది చేస్తూ పెడితే 5 సంవత్సరాల టైంలో 3 నెలలు అయిపోయింది, ఇంకా 57 నెలలు ఉంది. ఇది నడుస్తున్నదనా, లెట్ దెమ్ ఎంజాయ్. ఇక రేపటి నుంచి ప్రెస్కు ఎంత ఉండాలని అంత ఉంటుంది కామారెడ్డి టాప్. రైట్ సార్? ఏం లేదు సార్, ఒక చిన్న బీజేపీ, నాట్ ఓన్లీ టీఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఎమ్మెల్యేకు ఉన్న మినిమం ప్రోటోకాల్ గురించి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళని ఎందుకు పిలవలేదు? పిలవాలన్నా వద్దా? ఎక్కడ పోయింది కామన్ సెన్స్? చదువుకున్నారు కదా అందరూ, ఆయన ఐఏఎస్, మీరు డాక్టర్లు, నేనంటే 12వ తరగతి అన్న. మళ్ళీ ప్రజలందరికీ చెప్పినాం, నాకైతే సిగ్గులేదు అంటే సిగ్గులేదంటే ఉన్నది, సిగ్గుపడా. కాబట్టి నేను 12 ఫెయిల్ అన్న, నిజమే, నాకు 10th పాస్ సర్టిఫికేటే ఉంది. ఇది ఎమ్మెల్యేగా విశిష్టత. ఆఖరికి ఏమైంది, వెంటనే వైర్లెస్గా వచ్చింది 6:23కి. మీకెప్పుడు వచ్చింది మెసేజ్? వస్తున్నాయి. మళ్ళా గొడవగానే 8:30కి క్యాన్సల్ అన్నారు. మళ్ళా 9 o'clock సార్ కన్నా అన్నట్టు, నేను మీ కీపుని కాదు, పిలిస్తే వచ్చేందుకు పొమ్మట పోయేందుకు నేను ఎమ్మెల్యేనా అని చెప్పినాను. ఇదే మాట చెప్పినాను. రాయాలా? ఇదెంత రాయాలా? అందరు జనానికి తెలవాలా. మస్తికెక్కి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊరుకొంతందుకు సాగు చచ్చి దద్దమ్మలు ఉంటే ఎమ్మెల్యే నోరు మూసుకొని కూర్చుంటూ ఉండొచ్చు. నాకు ఇది ఎమ్మెల్యే కన్నా ఎక్కువ నా ఇండివిజువాలిటీ ముఖ్యం. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ 2 ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆషామాషి వ్యవహారం కాదు. నేనేది గాల్లే గెలవలే, పార్టీ పేరు మీద గెలవలే. నేను కష్టపడితే గెలిచినాం, పార్టీ సాయంతో గెలిచినాం, పార్టీ నన్ను నమ్మింది, టికెట్ ఇచ్చింది, ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నేను గెలిచిన. కష్టపడి 2 ముఖ్యమంత్రులు. రిమెంబర్, ఇది అందరు యాద ఉంచుకోవాలి ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అన్లవంగా నేనేదో కరప్టెడ్ ఎమ్మెల్యేని కాదు, క్యాలిక్యులేషన్ ఎమ్మెల్యేని కాదు, కలెక్షన్ కోసం బ్లాక్ మెయిలర్ని కాదు,
ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యేటోని కాదు. నేను వెరీ సిన్సియర్. నేను రూపాయి దానం ఇచ్చేటోని కానీ ₹1 తీసుకుంటాను కాదు. నేను ఎవరి దగ్గర చేయి చాపేటోని కాదు. నాకు అవసరం లేదు. అంత హీన పరిస్థితి వస్తే దుకాణంలో జీతం ఉంటాం కానీ ఎవరి దగ్గర కూడా చేయి చాపటము అవసరం కూడా లేదు. కానీ ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన గౌరవము ఎమ్మెల్యే పోస్టుకు లేకపోతే ప్రజలు వేసిన ఓటుకు విలువ లేదని భావిస్తూ కొట్లాడుతున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇది అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. నేను 2:30కి వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా, కానీ నేను చెయ్య